విషయంలో కూడా ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అయింది కాబట్టి ఒకసారి మీరు కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. డెఫినెట్ గా శాస్త్రి గారు అద్భుతమైన ఇన్పుట్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ఇన్ ప్రాసెస్ అండి. మన 70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో ఏది సాధించలేకపోయినాం మనము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు మన 12 ఏళ్ల బీజేపీ పరిపాలన ప్రతి ఒక్క స్టెప్ వేసినప్పుడల్లా అడ్డంకులు. ఎస్ఐఆర్ చేద్దామంటే అది మేం చేసేది కాదు, అయినా అడ్డంకులు. ఇంకే ఎన్ఆర్సీ చేద్దామంటే అడ్డంకులు. ప్రతి ఒక్కటి లైక్ ఇది తప్పు 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 తప్పు. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీస్ సపోర్ట్ చేసి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీస్ ఏవైనా కూడా కలిసి ప్రజల కోసం ఆలోచించాలి. ఇప్పుడు మన శాస్త్రి గారు చెప్పినట్టు, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ ఆన్, డిబేటింగ్ ఆన్ ఈ పార్టీ నా పార్టీ అనేది కాకుండా మనం అందరం ఇక్కడ కూర్చున్నప్పుడు వాట్ ఇన్పుట్ ఈ 15 నిమిషాల్లో అర్ధగంట మనం డిస్కస్ చేసినప్పుడు మన ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ లో ఏమి బెనిఫిట్ గా మనం డిస్కస్ చేయగలుగుతాం, ఈ డిస్కషన్ ద్వారా ఏం ఇన్ఫరెన్స్ తీసుకొస్తున్నాం, ఏం గవర్నమెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం, ఇట్లాంటి డిస్కస్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ శాస్త్రి గారు చెప్పినట్టు ఎన్నో ఈ రోజు కల్లా మనకి టువర్డ్స్ సిటిజన్షిప్, సోషల్ సెక్యూరిటీ నంబర్స్ రావాలి, సిటిజన్షిప్ ఐడెంటిటీ కార్డ్ రావాలి. ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ఇట్. ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు తప్పకుండా రావాలి. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ వీళ్ళకు కూడా ఎందుకు, వాళ్ళకి మన సిటిజన్షిప్ ఎందుకు ఇస్తామండి? మన సిటిజన్షిప్ ఎందుకు ఇస్తాము? అట్లానే బెనిఫిషియరీ స్కీమ్స్ కానీ, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మన వాళ్ళు ట్యాక్సులు కట్టిన తర్వాత మన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వేరే సిటిజన్స్ కి ఎందుకు ఇవ్వాలి? బయట దేశస్తులైన, పాకిస్తాన్ వాళ్ళైనా, వేరే బంగ్లాదేశీలైనా ఎంతో మంది ఇన్ఫిల్ట్రేట్స్ ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రక్రియలు అనేది ముందుకెళ్ళాలి మనం. సో దాంట్లో వన్ ఆఫ్ ద స్మాల్ స్టెప్ ఇస్ సార్ లో కూడా చాలా థింగ్స్ మనకు కొంతవరకు స్క్రీన్ అవుట్ అవుతున్నాయి. ఇది కావాలని చేసింది, కొందరు కావాలని బై చాయిస్ కొందరు ఓట్స్ రిమూవ్ చేస్తున్నారని కొందరు చెప్తున్నారు. సో కావాలని ఎవరు చేస్తారండి? కావాలని చేయాల్సిన అవసరం ఏముంది? అండ్ ఇక్కడ తెలంగాణలో ఉన్నది, గవర్నమెంట్ లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వేరే పార్టీ వాళ్ళ ఓట్లు తీసేస్తుందా? సో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి. అట్లాంటి అవకాశం ఉందా? సో అట్లాంటి అవకాశం నాకు తెలిసి అయితే ఉండదు. అండ్ మనం క్లెయిమ్ చేసుకోకపోతే మాత్రం మన ఓటు ఆ రోజు నోట్ కాకుండా ఉంటది, ఆ రోజు ఎన్రోల్ కాకుండా ఉంటది. మనం ఏ రోజు అయితే మనం ఫ్యాక్ట్ మనకి ఎన్యూమరేషన్ ఫామ్ రాలేదు, మన ఓటు రాలేదు, ఫామ్ 6 ద్వారా ఆఫ్టర్ 1 month we can definitely get enrolled. ఫామ్ 6 ద్వారా మన ఐడెంటిటీ ఏదైనా, ఒక భారతదేశ సిటిజన్ అనే ఐడెంటిటీ ఏదైనా చూపించి మన ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫామ్ ఫిల్ చేసే అవకాశమే లేదు, ఫిల్ చేసే ఎడ్యుకేషనే లేదు, మన వాళ్ళు అంటారు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మా సార్, మీ స్టేజ్ వరకు సబ్మిట్ చేయాల్సిన ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ మోర్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్. కానీ ఒకటి బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒకటి సమత గారు, బిఎల్ఓలు పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళి దీనికి సంబంధించి ప్రక్రియ పూర్తి చేయట్లేదు. టైం చూస్తే దగ్గరకు వస్తుంది, 24 తారీఖు లాస్ట్. సో దీని విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? కేంద్రం ఏమైనా పుష్ ఆన్ చేస్తుందా? ఈ టైం లైన్ ని పెంచే అవకాశం ఉందా? డెఫినెట్ గా. సో బిఎల్ఓలు చిన్న చిన్న కార్యకర్తలు వాళ్ళంతా కూడా పాపం వెళ్ళి చాలా మటుకు కూడా ఎఫిషియెంట్ గానే చేస్తున్నారు వాళ్ళు. సో దీంట్లో వాళ్ళను చదువుకోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని సరిగా చేయట్లేదు. అసలు సిటిజన్ గా నీవేం చేస్తున్నావు? అటు సిటిజన్ ఆన్లైన్ ఫామ్ ఉంది, నీకెళ్ళి ఒక ఎన్యూమరేషన్ తెచ్చుకునే అవకాశం ఉంది. పేపర్ వాళ్ళు ఒక ప్లేస్ లో కూర్చొని కూడా ఉంటున్నారు. నీ ఏరియాకి వచ్చి నీ బిఎల్ఓ ఎవరనేది కూడా డిస్ప్లే చేస్తుంది, ఎవ్రీథింగ్. సో యాజ్ సిటిజన్ మనం కూడా ఒక ఎఫర్ట్ పెట్టాలి కదా. అందరు తీసుకొచ్చి బిఎల్ఓ ఇంటికి వచ్చి ఇవ్వాలి, చేయాలి అంటే అది సక్రమంగా చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేసి చేపిస్తుంది. అంటే ఇప్పుడు చేయలేకపోతున్నారంటే ఇన్ఎఫిషియెంట్ గానే వర్క్ చేస్తుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అన్నట్టే కదా. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కండక్ట్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఓవర్ దాట్ అసలు సిస్టమే కరెక్ట్ తప్పు అనడము, ఆ సిస్టమే జరగద్దు అనడము, ఏదైనా ఒక స్టెప్ జరగాలి కదండి. ఇప్పుడు కామన్ సిటిజన్షిప్, సోషల్ సెక్యూరిటీ నంబర్ మనందరికి కూడా కావాలా లేదా? సో అటు వైపు మనకు సిటిజన్షిప్ రావాలనేదంటే ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తేనే కదా. ప్రతి స్టెప్ లో ఆపేస్తే ఎట్లా? సో ఇది మా గవర్నమెంటో మీ గవర్నమెంటో ఎవరికి బెనిఫిట్ కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఎవరికి ఉన్నాయండి? ఎలక్షన్స్ ఈ రోజు ఎవరికి ఉన్నాయి?
మనకు తెలంగాణలో అయితే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, మళ్ళీ ఇంకోటి ఏమైనా ప్లీజ్ బెనిఫిట్స్ కంక్లూడ్. తీసేస్తాను అంటున్నారు. దానికి సంబంధించి మన సుప్రీంకోర్టు కూడా వెరీ క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈ ఎలక్షన్ ఓటర్ ఐడితోనే మీకు బెనిఫిట్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రిమూవ్ చేయడం జరగదు. సో దాని మీరు పరంగా మీరు భయపడాల్సిన అవసరం లేదని కూడా క్లియర్ గా చెప్పింది. సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఫామ్ రాకపోతే ఫామ్ 6 ద్వారా మీరు మళ్ళీ మీ ఓట్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్, ఒక ఐడెంటిటీ ఇచ్చే ప్రయత్నంలో మనం ప్రతి దగ్గర అంటే ఏ ప్రక్రియ జరిగినా అడ్డుపడి మళ్ళీ చేసేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఉండేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ సో ఇన్ఎఫిషియెంట్ గా జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వందే కదండి. అట్లా అనొచ్చు కదా. సార్ 24 డేట్ లాస్ట్ డేట్ అంటున్నారు. 24 కంటే కూడా 24 ఇస్ ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ వాట్ ఎవర్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ విచ్ హావ్ బీన్ గివెన్ టు ద పీపుల్. సో ఇఫ్ ఎట్ ఆల్ యువర్ అది ఎక్స్టెండ్ అవుతుంది అండ్ ఎన్యూమరేషన్ దిస్ విల్ కంటిన్యూ అంటిల్ అక్టోబర్ నవంబర్ వరకు కంటిన్యూ అవుతుందండి. సో ఒక క్లారిటీ పీపుల్ కి, నాయకుల కన్నా ఉండాలి కదా. పీపుల్ కంటే లేదు అనుకోండి, సరిగా గమనించలేదు అనుకోండి, కానీ నాయకుల కన్నా తెలవాలి కదా. ఇప్పుడు అక్టోబర్ నవంబర్ వరకు క్లియర్ గా మీరు ఆన్లైన్ లో ఫామ్ ఓపెన్ చేస్తేనే మీకు డిస్ప్లే కనిపిస్తుంది. ప్రతి ఒక్క పార్టీలో మీటింగ్స్ పెట్టి BLA 1 BLA 2 అనే ఏజెంట్స్ కి ట్రైనింగ్ జరుగుతుంది. వాళ్ళకి అసలు సబ్మిషన్ ఫామ్ ఎప్పటి వరకు ఉంది, డేట్స్ ఎన్రోల్మెంట్ కి ఎప్పటి వరకు ఉన్నాయి అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. అది కూడా లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ గా చేయాలి కదా. డూప్లికేట్ ఓట్స్, డెత్స్ ఇవన్నీ రిమూవ్ చేయాలా లేదా? కరెక్ట్ సిటిజన్ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు వాడికి అవకాశం ఇవ్వాలా లేదా? సో ఇటువంటి అంటే తప్పకుండా మనము సరైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి. జితేందర్ గారు, ఇమీడియట్ గా కాన్స్టిట్యూషన్ మార్చేసి చేసే అమెండ్మెంట్స్ చేసే అవకాశం లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఫస్ట్ మనం ఒక స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఒక అవకాశం వచ్చింది. జితేందర్ గారు ఓకే అండి, ఒక నిమిషం. అవకాశం ఉంటుంది. జితేందర్ గారు సబ్మిషన్ మెన్షన్ చేశారు ఏంటి? ఒకటండి, శాస్త్రి గారు మాట్లాడే విధానం చూస్తే నాకు చాలా బాధేస్తుంది.